హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి అండ్ పౌల్ట్రీ. మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్కరూ మన ఎన్ఎస్ సాగుబడి అండ్ పౌల్ట్రీ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయగలరని నా యొక్క మనవి. అయితే ఈ వీడియోలో ముఖ్యంగా మనము ఈ 2024 సంవత్సరంలో ఎటువంటి పత్తి విత్తనాలను మనము ఎంచుకోవాలి, అలాగే మనం ఎంచుకున్నటువంటి పత్తి విత్తనాలు ఎటువంటి నేలలో వేస్తే మంచి దిగుబడి అనేది సాధించగలుగుతామో అనేది ఈ వీడియోలో మనము చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ మనం చెప్పేటువంటి 5 రకాలలో ఏ రకమైన పత్తి విత్తనాలు తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతు సోదరులు మంచి దిగుబడిని పొందుతారని ఆశిస్తున్నాను. అలాగే మనకు రైతు సోదరులందరికీ ఈ సంవత్సరము అధిక వర్షాలు అనేది కురుస్తాయని మనకు మన తెలంగాణ వాతావరణ శాఖ అయితే ఇప్పటికే తెలియజేయడం జరిగినది. అలాగే ఇంకొక 10 రోజులు అనగా జూన్ మొదటి వారంలోగా మనకు ఈ నైరుతి ఋతుపవనాలు అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తాయని ఐఎండీ అయితే ప్రకటించడం జరిగినది. కాబట్టి రైతు సోదరులందరూ మనం చెప్పేటువంటి ఈ 5 రకాలలో ఏదో ఒక పత్తి విత్తనాలను ఎంచుకొని మంచి దిగుబడి సాధించాలి. రైతు సోదరులారా, పత్తి సాగులో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి పొందాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? మన యుఎస్ అగ్రి సీడ్స్ వారి యుఎస్ 7067 విత్తనం వచ్చేసింది. ఈ రోజే నాటండి. అతి త్వరగా కాపుకు వచ్చి పెద్ద పెద్ద కాయలతో ఉండి పత్తి తీయడం చాలా సులభంగా వస్తుంది. ఆపై మీ పెట్టుబడికి రాబడి వేగంగా పొందండి. అందుకే యుఎస్ 7067 విత్తనాన్ని నాటండి. పంట కాలం తక్కువ, పంట దిగుబడి ఎక్కువ. రైతు సోదరులారా, మీ అందరికీ నమస్కారం. నేను రాశి సీడ్స్ వారి RCH 659 BG2ని మీ పొలంలో పెద్ద ఎత్తున మట్టి లేదంటే నీరు ఉండే ప్రదేశంలో నా లావుపాటి బరువైన డెండుతో మీ దిగుబడిని పెంచుతాను. అలాగే నన్ను సులభంగా ఎంచుకోవడం మీ ఆనందాలను రెట్టింపు చేస్తుంది. మీ అందరి నుంచి లభిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. మీరు నన్ను పత్తి పంటకు మరో పేరుగా మార్చేశారు. ఇప్పటిక మీకెప్పుడు పత్తి పంట అధిక దిగుబడి కావాలన్నా మీరు నన్ను మీ పొలంలోని భారీ మట్టి లేదంటే నీరు ఉన్న ప్రదేశంలో పెట్టండి. ఇంకా పరిపూర్ణమైన ఉత్పత్తిని పొందండి. మీ పత్తి పంట అధిక దిగుబడితో పాటు నేను మీ ముఖంపై చిరునవ్వు, మీ కుటుంబంలో ఆనందాలను చూస్తే నాకెంతో ఆనందంగా ఉంటుంది. రాశి సీడ్స్ వారి RCH 659 BG2. రైతు సోదరులకు శుభవార్త. మహీకో వారి సరికొత్త పత్తి విత్తనం జంగి యొక్క 5 ప్రత్యేక లక్షణాలు. వర్షాధారిత మరియు తక్కువ నీటి పారుదలకు అనుకూలమైనది. గొలుసు కట్టు కాత వలె అధిక కాయలు, రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా తట్టుకునే శక్తి, బరువైన పెద్ద కాయల వలన పత్తి తీత సులువుగా ఉండటం, అధికంగా పత్తి గింజలు మరియు బరువైన పత్తి వలన రైతుకు అత్యంత లాభదాయకం. రాశి సీడ్స్ వారి మ్యాజిక్ 386 ఇది మనకు ఒక చెట్టుకి 80 నుంచి 100 కాయల వరకు కాస్తుంది. అలాగే ఈ రాశివారి మ్యాజిక్ అనేది మనకు ఎటువంటి నేలలో అయినా అధిక దిగుబడిని ఇస్తుంది. అలాగే మనకు ఈ వర్షపాతం అనేది ఎక్కువ ఉన్నా కానీ తక్కువ ఉన్నా కానీ అన్ని రకాలను తట్టుకుంటుంది. అన్ని రకాలను తట్టుకొని మంచి దిగుబడిని అయితే ఇస్తుంది. అలాగే దీంతోపాటు మనం టాప్ 5లో కనుక చూసుకున్నట్లయితే ఈ రాయల్ సీడ్స్ వారి జయబేరి ఇది అన్ని రకాల నేలలో మంచి దిగుబడిని ఇస్తుంది. అలాగే ఈ నీటి తడువులు అనేది తక్కువ ఉన్నా కానీ లేదా వర్షపాతం అనేది ఎక్కువగా ఉన్నా కానీ అన్నిటినీ తట్టుకొని ఒక చెట్టుకు 100 నుంచి 120 కాయలు అనేది కాస్తుంది. కనుక మనం ఈ రాయల్ సీడ్స్ వారి జయబేరిని టాప్ 5లోకి చెప్పుకోవచ్చు. సో మనం చెప్పినటువంటి పైన తెలిపినటువంటి మొత్తం 5 రకాలు. ఫస్ట్ది వచ్చేసి యుఎస్ అగ్రి సీడ్స్ వారి US 7067 హైబ్రిడ్ సీడ్స్. అలాగే టాప్ 2 వచ్చేసి రాశి సీడ్స్ వారిది RCH 659. అలాగే మైకో కంపెనీ వాళ్ళది జంగి. దాని తర్వాత రాశి సీడ్స్ వారిది మ్యాజిక్. టాప్ 5 వచ్చేసి రాయల్ సీడ్స్ వారి జయబేరి. ఈ 5 రకాలైనటువంటి పత్తి విత్తనాలలో ఏదైనా ఒకటి ఎంచుకొని మంచి దిగుబడులు సాధించగలరని మన ఛానల్ ఎన్ఎస్ సాగుబడి అండ్ పౌల్ట్రీ ద్వారా నేనైతే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.